ఆ డాక్టర్ వాడిన మందులు, అతను వాడుకున్న మందులు అతని జబ్బుకి ఏమాత్రం పనిచేయలేదు. దేనికి ఎంతో మందికి నేను నయం చేసిన వాడినే, రోగాలు ఎన్నో తగ్గించాను, జబ్బులు ఎన్నో తగ్గించాను. నా దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ ఇవాళ నాకు జబ్బు వస్తే నేను మందులు వాడుకుంటే తగ్గలేదని ఆశ్చర్యపోయాడు. ఇంకా 2 రోజులు చూశాడు, వాడాడు మందులు, ఆయన సొంత మందులు, ఏమీ తగ్గలేదు. అది పెద్దదవుతుంది, ఇంకా నొప్పెక్కువైపోయింది. అయ్యో ఇదేమిటి నొప్పెక్కువుతుందని చెప్పని ఇంకా కొంతమంది తెలిసినటువంటి పెద్ద డాక్టర్లను కూడా సిటీల నుంచి, టౌన్ నుంచి పిలిపించాడు. వాళ్ళు కూడా ఆయనకి పరీక్షలు చేసి చూస్తే మందులు వాడారు కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను ఇంత పేరు మోసిన డాక్టర్ని, నేను మందులు వాడుకున్నాను, స్వయంగా తగ్గలేదు. అనేక మంది డాక్టర్లు వచ్చారు నా దగ్గరికి, నా స్నేహితులు ఎక్కడి నుంచో పిలిపించాను, వాళ్ళు చూశారు, నాకు ఏమాత్రం తగ్గలేదే, ఏమిటిది విచిత్రంగా ఉందని చెప్పని చాలా బాధపడిపోతున్నాడు. ఆ పుండు పెద్దదైపోయింది, ఇంత పుండు అయిపోయింది, రాజపుండు. వీపు మీద పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, ఇంకా ఎటువంటి సమస్య పెద్దదైపోయింది. అప్పుడు ఇక అతను పూజించే దేవుడు ఎవరయ్యా అంటే రాముడు. ఆ రాముడు గుడికి వెళ్ళాడు. రామా, ఇక నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే కాపాడాలి, మొట్టమొదటి నుంచి నిన్నే పూజిస్తున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, నువ్వే నా దేవుడు అయ్యా, నన్ను కాపాడాల్సిన మహాత్ముడివి, నా పుండు తగ్గించి నాకు శాంతిని ప్రసాదించయ్యా మహాత్మా రామచంద్ర ప్రభు అని ఆ రాముణ్ణి ఎంతోసేపు వేడుకున్నాడు. సరే, ఇక రాముడు దయవల్ల తగ్గుద్దేమోలే అని ఇంటికి వచ్చాడు, కానీ ఏమాత్రం మార్పు లేదు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, మేమందరం మందులు వాడేం తగ్గలేదు, రాముడు గుడికి వెళ్ళాను, నా దేవుడు, నా మహనీయుడు, ఆయన నా కులదైవమైనటువంటి రాముడి దగ్గర కూడా వెళితే తగ్గలేదే, ఇదేమిటి కర్మ, నాకు ఎప్పుడు ఏ పాపం చేశానని చెప్పి చాలా బాధపడ్డాడు ఆ డాక్టర్. అయితే అప్పుడు ఎవరో వచ్చి కొంతమంది చెప్పారంట, ఏమండి డాక్టర్ గారు, మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, మందులు వాడారు, చివరికి మీ యొక్క కులదేవతైన రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళారు గుడికి, ఏమాత్రం తగ్గలేదు, కాబట్టి మేము ఒక విషయం చెప్తాం, మీరు వినాలి. ఒక్కసారి కనుక మీరు షిరిడి వెళితే సాయి సన్నిధికి తప్పకుండా మీ జబ్బు నయమైపోతుందండి. ఎంతో మందికి ఆ సాయినాథుడు జబ్బులు తగ్గిస్తున్నాడు, కాబట్టి మీరు ఒక్కసారి మా మాట మీరు వెళ్ళాలంటే, అయ్యో నేను వెళ్ళను, నాకు అవసరం ఏంటి షిరిడి వెళ్ళటానికి, నా రాముడు శ్రీరాముడు అయోధ్య రాముడు అంతటి మహనీయుడు, ఆయన తగ్గించలేకపోతే షిరిడిలో ఉన్నటువంటి ఒక సాధువు, ఆయన మామూలు గురువు, ఆయన తగ్గిస్తాడా నాకు, నేను ఇది అసలు నమ్మాలనా అని చెప్పని ఆయన వాళ్ళకి సమాధానం చెప్పాడు. లేదండి, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు, అనేక రోగాలతోటి, జబ్బులతోటి, అన్నీ కూడా నయం చేశాడు మహాత్ముడు సాయినాథుడు. ఇవాళ ఆయన మంచి పేరు వచ్చింది, దయచేసి మీరు ఒక్కసారి వెళ్ళండి అని చెప్పానంటే, అప్పుడు ముందు కాదు అది అనుకున్నాడు. ఆ నెత్తికి తట్టుకోలేక ఇక భయమేసింది, చనిపోతానేమో, ఇక నాకు తగ్గదేమో, నేను బ్రతకాలి, బట్టకట్టాలి, మళ్ళీ భూమి మీద నివసించాలి కొంతకాలం అని చెప్పని ఆ భయంతో మెల్లగా బయలుదేరి తన బంధువులు తీసుకుని షిరిడి వచ్చాడు, సాయి సన్నిధిలోకి వచ్చాడు. అప్పుడు బాబా పాదాలకి నమస్కారం చేశాడు. బాబా చూసి, ఏమిటయ్యా ఎందుకు వచ్చామన్నాడు. ఏమి లేదు బాబా, ఇది పరిస్థితి, నేను డాక్టర్ని, అనేక రోగాలు నయం చేశాను, చివరికి నాగే ఒక భయంకరమైన రోగం వచ్చింది, వీటి మీద కురుపు, అది ఎంత మందులు వాడినా తగ్గలేదు అని చెప్పని, నేను రాముడి గుడికి వెళ్ళాను, మా కులదయం, మా దైవం అనేటువంటి మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను, తగ్గలేదు బాబా అని చెప్పని చెప్తే, అప్పుడు ఒక్కసారి బాబా, ఇన్ని మందులు వాడితే తగ్గలేదా, మీ రాముడు తగ్గించలేదా, అయితే ఒక్కసారి నేను ఇచ్చిన మందులు వాడవయ్యా అని చెప్పని విభూతి తీసి బాబా వీపు మీద పూశాడు. ఎప్పుడైతే వీపు మీద విభూతి పూశాడో, కొంత నోట్లో వేశాడో, ఒక్క 2 నిమిషాల 3 నిమిషాలకి అది నెప్పి తగ్గుముఖం పట్టింది. వెంటనే సాయినాథుడు అక్కడ లేడు, సాయినాథుడు మాయమైపోయి అక్కడ సాయినాథుడు ఉన్నటువంటి ప్లేస్ లో శ్రీరాముడు కూర్చొని ఉన్నాడు.
ఏమిటి నా రాముడు ఇక్కడ ఉన్నాడు, అయితే నేను అనుకున్నట్టుగా బాబా నా రాముడా, ఇన్నాళ్ళ నుంచి నేను అనవసరంగా ఆయన నిందించాను, ఆయన ఏం చేస్తాడులే బాబా, ఆయన సాధువు కదా, ఆయన మామూలు వ్యక్తి కదా అని చెప్పి అనుకున్నాను, నా రాముడే ఇక్కడ ఉన్నాడు అని చెప్పని మళ్ళీ గబగబా దూరంగా కూర్చున్న వాడల్లా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బాబా పాదాల మీద పడిపోయాడు. ఎప్పుడైతే బాబా పాదాల మీద పడ్డాడో మళ్ళీ అక్కడ రాముడు లేడు, బాబా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడైతే ఇందులో సందేహమే లేదు, సాక్షాత్తు నా రాముడే ఈ సాయినాథుడు, నేను ఎంతో పొరపాటు చేశాను, ఎంతో లేటు చేశాను ఇక్కడ రావటం అని చెప్పని, బాబా బాబా నన్ను క్షమించు బాబా, ఇక నేను కూడా నీ భక్తుడైపోయాను, నా రాముడితో పాటు నిన్ను కూడా పూజిస్తాను బాబా, నువ్వు సామాన్యుడటువంటి వైద్యుడు కాదు, మహావైద్యుడివి, నా రోగాన్ని తగ్గించిన మహాత్ముడు అని చెప్పని బాబాని ఈ విధంగా ఊహించుకొని పాడుతున్నాడు.